20వ తేదీ రికార్డు స్థాయిలో 23 కోట్ల ఆర్జన. ఇందులో ప్రత్యేక బస్సుల ఆదాయం 21 కోట్లు. విడి రోజుల్లో ఏనాడు 17 కోట్లు దాటిన వైనం. పండగ రోజుల్లో 20 కోట్లు వస్తే గొప్ప. సంక్రాంతికి వచ్చి తిరిగి వెళ్లే వారి కోసం అదనంగా 2 వేసుల్లో బస్సులు తిప్పిన ఆర్టీసీ ఈ ఆదరణ మరవలేమంటూ ద్వారకా తిరుమలలో స్టేట్మెంట్ కూడా హైలైట్ చేశారు. ఇకపోతే చలపతి మాస్టర్ మైండ్ అంటూ అలిపిరిలో చంద్రబాబుపై దాడిలో కీలక భూమిక. ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దులో ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ అప్పారావు అలియాస్ జయరాం ఆంధ్రప్రదేశ్ వాసి. అసలు పేరు రామచంద్రారెడ్డి గారి ప్రతాప్ రెడ్డి. వ్యూహాత్మక దాడుల రూపకల్పనలో దిట్టగా పోలీసులు సైతం చెప్తున్నారు. ఆయన మాస్టర్ మైండ్గా అభివర్ణిస్తుంటారు. 2003లో అప్పటి సీఎం చంద్రబాబుపై అలిపిరి వద్ద నక్సల్స్ చేసిన దాడి కీలక సూత్రధారి చలపతి. 2010లో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన బలిమేల జలాశయంలో గ్రేహౌండ్స్ బలగాలు ప్రయాణిస్తున్న లాంచీపై దాడి ఘటనలోనూ ముఖ్య పాత్ర పోషించారు. ఈ ఘటనలో 30 మందికి పైగా పోలీసులు మృతి చెందారు. 2011లో ఒరిస్సా రాష్ట్రం మల్కన్గిరి జిల్లా కలెక్టర్ వినీల్ కృష్ణన్ కిడ్నాప్ చేసిన ఘటనలోనూ ప్రధాన సూత్రధారి. వీటితో పాటు 2018లో నాటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరం, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమలను మావోయిస్టులు కాల్చి చంపిన ఘటనలోనూ ఆయన పాత్ర ఉన్నట్టు చెప్తారు. ఛత్తీస్గఢ్లోని పలు దాడులు అయిన పాత్ర కీలకం. ఈయన తల మీద కోటి రివార్డు కూడా ఉంది. మావోయిస్ట్ PLGA దళం 1వ బెటాలియన్ కమాండర్ మాడ్వి హెడ్మాకి ఈయన గురువు. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన చలపతిని చంపినందుకు కేంద్ర బలగాలు అభినందిస్తే ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్లో పోస్ట్ పెట్టారంటే నేను ఎంత కీలకమైన మావోయిస్ట్ నాయకుడు అర్థం చేసుకోవచ్చు. చలపతి స్వస్థలం చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం మత్స్యంపైపల్లె ఆయన స్వస్థలం. కానీ ఊరితో ఆయనకు సంబంధం లేదని ఈయన తాత తండ్రులు ఇక్కడే పుట్టి పెరిగారని, చలపతి పుట్టకముందే ఊళ్ళో ఉన్న పూరి గుడిసును కొద్దిపాటి స్థలాన్ని నమ్ముకుని వెళ్ళిపోయారని గ్రామస్తులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఊర్లో ఆయన సోదరుడు కుమారుడు మాత్రమే ఉన్నారు. మరో అన్న చంద్రశేఖర్ రెడ్డి మదనపల్లె పట్టు పరిశ్రమలో పనిచేస్తున్నారు. పోలీసుల భయంతో చలపతి కుటుంబంతో తమ బంధుత్వం చెప్పడానికి గ్రామస్తులు జంకుతున్నారు. 10వ తరగతి వరకు చదువుకున్న ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి మదనపల్లెలో సెరికల్చర్లో ఉద్యోగిగా పనిచేసేవారు. తొలుత చిత్తూరు జిల్లా అడవుల్లో ఉద్యమాన్ని విస్తరించారు. విశాఖపట్నం జిల్లాకు బదిలీ అయ్యాక అక్కడ నక్సల్స్ నేతలతో పరిచయాలు ఏర్పడి తదనంతరం అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలిసింది. తర్వాత మావోయిస్టు పార్టీలు అంచెలంచెలుగా ఎదిగారు. కేంద్ర కమిటీలోకి వెళ్లకముందు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఎక్కువ కాలం పనిచేశారు. 2015లో ఒరిస్సా రామగూడ అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 32 మంది మావోయిస్టులు చనిపోయాక ఏఓబీలోని మావోయిస్ట్ నేతల్లో ఎక్కువ మంది ఛత్తీస్గఢ్ చేరుకుని అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. చలపతి భార్య అరుణ ప్రస్తుతం ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. నిజానికి చలపతికి నిరంతరం AK-47 ఆయుధాలు ధరించిన 9 మంది మావోయిస్టులు భద్రత కల్పిస్తారు. వీళ్లలో 5 మహిళా నక్సల్స్. బస్తర్కి చెందిన అమలా, చోటి, నాని, దీప్నా, దిరేనా ఉంటారు. మరో గార్డు సుఖ్రామ్ హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్తో చలపతిని కలిసేందుకు వచ్చే ఇతర మావోయిస్టులను క్షుణ్ణంగా తనిఖీ చేసేవారని తెలుస్తుంది. వయసుపై పడ్డంతో చలపతి 2 కర్రల సాయంతో నడిచేవారిని, ఎక్కువ దూరం నడవలేరని సమాచారం. మంగళవారం నాటి ఎన్కౌంటర్లో కూడా ఆయన మృతదేహం పక్కన 2 కర్రలు ఉండడం గమనార్హం. అబూజ్గఢ్లోని చొచ్చుకొస్తూ గరియా